కొంతమంది బెల్లం కూడా పెట్టేవాడు. బెల్లం అయితే 2 కిలోలు వస్తుంది, చింతపండు అయితే 1 కిలో వస్తుంది, పంచదార అయితే కిలో వస్తుంది, ఇట్లా లెక్క చెప్పేవాడు. ఏది మనం బియ్యం వదిలేసుకుంటే దాన్ని వాళ్ళు అమ్ముకునేవాడు ఆ రోజుల్లో. మన దగ్గర కార్డులో రాసేస్తారు, వాళ్ళ బుక్లో రాసేస్తారు. అదంతా అయిపోయాక దాని ప్లేస్లో మనోడు జగన్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఆ MDU వెహికల్. వీళ్ళు తీసుకెళ్ళిద్దామంటే తంబేసేస్తున్నారు, నువ్వే తీసుకో అంటున్నారు. వీళ్ళు డబ్బులు కూడా రూపాయి, అప్పుడు డబ్బులు ఆ రూపాయి కూడా వాళ్ళు ఇవ్వరు, వీళ్ళే 10 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. అప్పుడు 10 రూపాయలు ఎదురిచ్చేవాళ్ళు, రూపాయి వాళ్ళ దగ్గర తీసుకోకుండా 10 అంటే 11 రూపాయలు అలాగ పడినట్టు. అది వాడు 15కి అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆ MDU వాళ్ళని ఆపాం మనం, ఎందుకు వాడిని తీసేస్తామన్నాం కాబట్టి వాడిని ఆపాం. ఇప్పుడు ఎట్లా వచ్చింది కొత్త ఫార్ములా, MDU వాళ్ళు వచ్చేసి బియ్యం ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఆ వెనకాలే ఇంకొక వ్యాన్ వేసుకుని వస్తాడు ఒకడు, వీళ్ళ దగ్గరకు వచ్చేసి ఆ బియ్యం పట్టుకుపోతాడు, అందరికి డబ్బులు ఇచ్చేసి తలా 10 రూపాయలు కేజీకి తీసుకుపోతున్నాడు. ఆ తీసుకుపోయిన తర్వాత వాడు ఎక్కడ అమ్ముకుంటే ఎవరికి సంబంధం, దాన్ని ఆపలేరు కూడా ఎవరు, అది నిషేధించడం కూడా కష్టం. అనేది ఏంటంటే నువ్వు పరిష్కారం లేని పోరాటం చేస్తున్నావు. పరిష్కారం ఎప్పుడు, నువ్వు సన్న బియ్యం తినే బియ్యం ఇచ్చి పరిష్కరించమను, అది ఇవ్వట్లా. తర్వాత వాడిని అమ్మద్దంటే ఏం చేయాలి? కానీ ఒకటి, ఇది అక్రమ రవాణా లేదంటే సక్రమ రవాణా, ఓకే వాళ్ళకు మార్క్ వేసేసి ముద్ర వేసారు కాబట్టి దాని మీద ఏం అనలేము ఇంకా. కానీ అధికారుల మధ్యలో బలిపచ్చులో, అది కూడా IAS స్థాయి అధికారులు, నేను కలెక్టర్ సమావేశంలో బాబు గారు సీరియస్ అయ్యారు, అంతే స్థాయిలో లేదంటే ఈ వ్యవహారాన్ని మనసులో పెట్టుకోనో అంతకు మించి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపించింది పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను చెప్తున్నది అదే, ఆయనకి పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఆయన ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నాడు.